అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఉన్నదొకటే జిందగీ. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియోని చివరి దాకా చూడండి. మధ్యలో మిస్ అయితే మీరు కంటెంట్ మిస్ అయిపోతారు. ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం 1000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద ఈ వీడియో చేయబడుతుందండి. ఆల్రెడీ నాకు 28 డేస్లో సబ్స్క్రైబర్స్ అన్నది రావడం జరిగింది. ఆ ట్రిక్ అనేది ఎలా అనేది మీకు కూడా చెప్తాను. వెంటనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయగలండి. నేను ఎక్కువగా షార్ట్స్ చేసి సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చానండి. షార్ట్స్ కూడా మనం చేసే దాంట్లో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వస్తారండి. మనం చేసే కంటెంట్కి హ్యాష్ ట్యాగ్స్ అవసరం. ఏ కంటెంట్ అయితే చేస్తున్నారో ఆ కంటెంట్ మీద హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ ఉండాలి. అలాగే ఒక కంటెంట్ బాగా వచ్చింది అంటే దానికి రిలేటెడ్గా సేమ్ వీడియో కూడా ఇంకోటి పెడుతూ ఉండాలండి. అప్పుడు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. అలాగే గ్యాప్ ఇస్తూ మంచి కంటెంట్ తీసుకోవాలండి. ఎప్పుడైతే మనం షార్ట్స్ చేస్తూ ఉంటామో ఈ విధంగా సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు. ప్రతి ఒక్కరికి చెప్పదలసింది ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి నా వీడియోలో మీరు చూసుకుంటుంటే లాస్ట్ 28 డేస్లో 2.7K సబ్స్క్రైబర్స్ అంటే అన్బిలీవబుల్ సబ్స్క్రైబర్స్. నేను స్మాల్ యూట్యూబర్, నేను వచ్చి కొత్తగా క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్స్ అనేవి అందరికీ ఉపయోగపడేటట్లుగా ఉండాలి. ఆడియన్స్ని మనం ఎలా అట్రాక్ట్ చేయాలనే దాని మీద ఉండాలి. మనకు పెట్టే కంటెంట్ ఆడియన్స్కి బాగా రియాక్ట్ అవ్వాలి. మనసుకు హత్తుకుపోయే కంటెంట్ పెడితే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు వస్తారండి. నా ఛానల్లో ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా సబ్స్క్రైబర్స్ వస్తారు అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. హ్యాష్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. మీకోసం కొన్ని లైవ్లో చూపిస్తున్నాను ఏ విధంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారో. ఆల్రెడీ చాలామంది కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు లైవ్లో చూడండి 3075 ఉంది, వెంటనే 3077 అయింది. అంటే 2 సబ్స్క్రైబర్స్ పెరిగారు. మనం చేసింది ఏం లేదండి, మనం పెట్టే కంటెంట్ మీద సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తుంటారు. లైక్స్ కూడా అలాగే వస్తుంటాయి. మళ్ళీ ఇప్పుడే రిఫ్రెష్ చేస్తే ఒక సబ్స్క్రైబర్ పెరిగారండి. మీరు కూడా మంచి హ్యాష్ ట్యాగ్స్ పెడితే మాత్రం సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తారు. ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు. మీరు పెట్టే కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా, మీరు షార్ట్స్ బాగా చేస్తారంటే షార్ట్స్ మీద వీడియోస్ చేయండి, లేదంటే లాంగ్ వీడియోస్ చేస్తారంటే లాంగ్ వీడియోస్ చేయండి. ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్స్ ఫాలో అవ్వాలి. మళ్ళీ ఇంకోసారి చూద్దామండి ఏమైనా అప్డేట్ అయ్యాయో. సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ 2 సబ్స్క్రైబర్స్ వచ్చారు.